శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామంలోని 823వ నామము జనని. ఈ నామానికి అర్థం ఏంటి అంటే, ఈ సకల లోకములను కన్న తల్లి అని అర్థము. అమ్మవారు ఈ సమస్త విశ్వంలో 84 లక్షల జీవరాశులను కన్న తల్లి కదా. అంతేకాక సమస్త ఖగోళ విశ్వమును త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా సమస్త దేవగణమును సృష్టించుట చేత ఆ పరమేశ్వరిని జనని అనే నామంతో పిలిచారు. మనం ముందు నామంలో చెప్పుకున్నట్లుగానే ఈ నామంలో బ్రహ్మజనని అనే నామాన్ని కొందరు భాషకారులు బ్రహ్మణే నమః అని, జనన్యై నమః అని రెండు నామాలుగా వివరించి అర్థం తెలిపారనమాట. మరికొందరు ఏం చేశారు, బ్రహ్మజనన్యై నమః అని ఒకే పదంగా చేసి దాని యొక్క అర్థం చెప్పారు. వీటిలో ఏ విధంగానైనా ఈ నామాన్ని మనం పట్టించుకోవచ్చు. మనమైతే బ్రహ్మణే నమః అని, జనన్యై నమః అని రెండు నామాలుగా వివరించుకుంటున్నాం. ఇప్పుడు జనని అనే నామం గురించి మనం తెలుసుకుందాం. జగన్మాత ఈ సమస్త విశ్వమును సృష్టించి తాను కన్నతల్లిగా ఈ విశ్వంలో వారందరినీ రక్షిస్తూ ఉంటుంది. దానికి నిదర్శనంగా జగద్గురువులు ఆదిశంకరులు శృంగేరిలో నెలకొల్పిన శ్రీ శృంగేరి శారదాపీఠంలో నిర్వహించే శరన్నవరాత్రుల్లో మొదటి రోజున జగన్మాతను జగత్ప్రసూతిగా అలంకరిస్తూ ఉంటారు. ఆ అలంకారంలో తల్లి శారద తన మొహం మీద చిరునవ్వుతో ఒక ఒడిలో ఒక అందమైన పసుగొందును ముద్దుగా ముంచెత్తుతూ తన భక్తునితో, నేను సమస్త సృష్టికి తల్లిని, నువ్వు నా బిడ్డవి, నువ్వు నన్ను వెతికితే నా ఒడిలో ఉన్న ఈ పసిపాపలా నిన్ను ఎప్పటికీ చూసుకుంటాను అని వివరిస్తున్నట్లుగా ఆ తల్లి ఒక రూపం కనబడుతుంది. సమస్త చరాచర ప్రపంచమునకు మాత అయిన జగన్మాత త్రిమూర్తులకు, సర్వదేవతలకు, చతుర్వేదాలకు, సకల బ్రహ్మాండాలకు జనని. ఆ తల్లి పూర్వజ, సనాతని, ఈ సృష్టి పూర్వం నుండి ఉంది. కల్పాంత ప్రళయం సంభవించినప్పుడు, తిరిగి సృష్టిని ప్రారంభించాలని సంకల్పించినప్పుడు గత కల్పంలో కర్మపరిపక్వం కాని జీవులందరినీ ఒక అండ రూపంలో తన గర్భమునందు భద్రపరిచి జగన్మాత సృష్టి ప్రారంభ కాలమున ఆ అండం తిరిగి విడుదల చేస్తుందన్నమాట. ఈ సృష్టిని విస్తృతపరచడానికి సృష్టికర్తగా బ్రహ్మదేవుణ్ణి, పోషకర్తగా శ్రీ మహావిష్ణువుని, లయకారునిగా రుద్రుని అమ్మవారే సృష్టించింది. అందువలన ఆ తల్లి బ్రహ్మజనని అనే నామంతో కీర్తింపబడింది. వేదములు జగన్మాత సృష్టించిన బ్రహ్మదేవుని ముఖం నుంచి వెలువడ్డాయి కాబట్టి ఆమె వేదములకు కూడా జనని అయి వేదజనని అనే నామం చేత కూడా వ్యవహరింపబడుతూ ఉంది. జ్ఞానులు పరబ్రహ్మ స్వరూపమైన పరమేశ్వరి సాయుధ్యాన్ని పొందాలి అని భావిస్తూ ఉంటారు. అటువంటి బ్రహ్మ భావనను వారిలో పుట్టింపచేయనది కాబట్టి పరదేవత లలితాంబికను జనని అనే నామంతో కీర్తించారు. ముక్త పురుషులు పొందాలని కోరుకునే పరబ్రహ్మ స్థానము, స్వాత్మాభిన్న బ్రహ్మజ్ఞాన స్వరూపము పరమేశ్వరియే కనుక కూడా ఆ తల్లిని జనని అనే నామధేయం చేత ప్రార్థించారు. ఈ విషయాన్ని గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 9వ అధ్యాయమైన రాజవిద్యా రాజగుహ్య యోగంలోని 17వ శ్లోకంలో ఈ జగత్తుకి నేనే తండ్రిని, ఈ జగత్తుకి నేనే తల్లిని కూడా అని ప్రకటించారు. ఈ విషయాన్నే మరింత విపులంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 10వ అధ్యాయమైన విభూతి యోగంలో 8వ శ్లోకంలో వివరించారు. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానాన్ని, నా వలననే అన్నీ నడుస్తున్నాయి. దీనిని సంపూర్ణంగా తెలుసుకున్న జ్ఞానులు నన్ను అత్యంత భక్తితో, విశ్వాసంతో ఆరాధిస్తారు. దీనివల్ల మనం తెలుసుకున్నది ఏంటి? పరబ్రహ్మ స్వరూపమైన జగన్మాత ఈ సమస్త బ్రహ్మాండమునకు జనని అని మనకి స్పష్టమవుతోంది. కాబట్టి ఈ విధంగా ఈ నామంలో చెప్పని విధంగా జనని అని అమ్మని పిలిచినప్పుడు మనం ఈ నామంలో చెప్పుకున్నాం కదా, శృంగేరి అమ్మవారు ఏ విధంగా పసిపాపను తన ఒళ్ళో పెట్టుకుని కనబడుతుందో అని. అదేవిధంగా అక్కడ ఆ రోజున అలంకరణ అక్కడ మాత్రమే మనకి కనిపించినప్పటికీ ఎప్పటికీ మనల్ని అమ్మ తన ఒళ్ళో పసిపాపలా పెట్టుకుని మనల్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది. మనం చేయవలసిందంతా భక్తితో సర్వస్వ శరణాగతి వేడి అమ్మని అమ్మా అని మనస్ఫూర్తిగా పిలవాలి.
పిలిచినప్పుడు ఎలాంటి పరిస్థితిలోనైనా సరే మనల్ని కాపాడుతుంది. ఇది తథ్యం. శ్రీమాత్రే నమః.